హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిరాజ్ మాస్టర్. వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ గురించి చాలామందికి తెలియదు. అందరూ కూడా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ గురించి చాలామందికి తెలియక ఆ లోపలికి ఎవరు కూడా వెళ్ళడం లేదు. బయట అయితే నార్మల్గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళేసరికి అన్ని రకాల అంటే మన ఇండియాలో ఏ ఏ వస్తువులు అయితే అమ్ముతారో, అమ్మకానికి పెడతారో ఆ వస్తువులన్నీ కూడా ఈ బజార్లో ఉన్న ఈ క్రాఫ్ట్ బజార్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు నేను చాలా తక్కువ సమయంలో చూపించడం కోసం చాలా ఫాస్ట్గా చూపించాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద బజార్. ఇది ఇక్కడ దొరకని వస్తువులు అంటూ ఏమీ ఉండవు. ముఖ్యంగా లేడీస్ ఇష్టపడే వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ బజార్లో లేడీసే కనిపిస్తూ ఉంటారు. మనకి ఎలాంటి వస్తువు కావాలన్నా ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్లో దొరుకుతుంది, అది కూడా సరసమైన ధరలో. ఈ బజార్ గురించి తెలియక చాలా మంది లోపలికి వెళ్ళడం లేదు. కానీ ఒకసారి లోపలికి వెళ్ళారంటే ఏమి కొనకుండా అయితే బయటికి రాలేరని చెప్పొచ్చు. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫేమస్ వస్తువులన్నీ కూడా ఈ బజార్లోనే మనకు దొరుకుతాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి ఇక్కడ వస్తువుల గురించి వీటి మీద అవగాహన ఉంది. కాబట్టి చాలామంది ఇక్కడికి రావడం, సందర్శించడం జరుగుతుంది. వారికి అవసరమైన వస్తువులను కూడా వారు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా మేమైతే ఫ్యామిలీతో ఆర్కే బీచ్ సందర్శన కోసం వచ్చాం. కార్ పార్కింగ్ చేసి వెనక్కి చూసేసరికి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అనే ఒక బోర్డు ఉంది. సరే ఇదేదో చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చేసరికి ఇవన్నీ కూడా కనిపించాయి. చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా ఎక్కువ బజార్ ఉందనే ఉద్దేశంతో అది గ్రహించి మీ అందరికీ కూడా తెలియపరచాలి. అలాగే మీరు కూడా బీచ్ మాత్రమే చూసి వెళ్ళిపోకుండా ఇది కూడా సందర్శించి మీకు చాలా అనుభూతిని మీరు పొందాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది.
మేమైతే సాయంత్రం సమయంలో వచ్చాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది, కానీ రాత్రి సమయం అంటే చీకటి పడ్డాక మనం ఈ బజార్ సందర్శిస్తే మంచి లైటింగ్ సెటప్తో చాలా మంచి అనుభూతిని మనం పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు మనకు చెప్పారు. వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని సందర్శించాలి. ఆర్కే బీచ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దానికి ఎదురుగానే, ఆ బస్ స్టాండ్కి ఎదురుగానే మనకు కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే మనకు అంత గొప్పగా ఏమీ అనిపించదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతాలను మనం సందర్శించవచ్చు. చాలా మంచి అనుభూతిని కూడా మనం పొందొచ్చు. వీలైతే మీరు ఫ్యామిలీతో ఒకసారి దీన్ని సందర్శించగలరని కోరుకుంటున్నాను. ఇదండి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పూర్తి వివరాలు, పూర్తి విషయాలు కూడా మీకు చూపించడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే. మరి ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ నుంచి మేము మా ఫ్యామిలీతో బయలుదేరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.